హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు వచ్చి మండే. సో మా పాప స్కూల్కి పంపించేసాను. టైం ఎగ్జాక్ట్లీ 17 అవుతుంది. సో ఏంటంటే కొంచెం లేజీగా ఉంది. సో దానివల్ల ఫాస్ట్గా కుకింగ్ చేసేసి చాలా వర్క్ ఉంది చేయాలి, బట్ ఓకే తర్వాత మెల్లగా చేసుకుందాంలే అని వదిలేసాను అనమాట. సో ఫాస్ట్గా కుకింగ్ చేసేసి ఫ్రెష్ అయ్యి లంచ్ కూడా చేసేసాను. నేను టైం లైక్ 11 o'clock అంతా తినేసాను. వాట్ ఐ డూ ఇన్ ఏ డే వీడియో అనమాట. సో ఇఫ్ యూ లైక్ వాచింగ్ మై వీడియో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రీసెంట్గా మన ఒక షార్ట్ చాలా ట్రెండీగా హిట్ అయిందనమాట. అంటే ఇప్పటి వరకు నేను చేసిన షార్ట్స్ అన్నిటిలోకి చాలా ఎక్కువ, అంటే అంత వ్యూ అయితే ఎప్పుడు లైక్ అన్ని వ్యూస్ కానీ అంత లైక్స్ కానీ ఏ షార్ట్కి రాలేదు. మోస్ట్లీ నేను చేసే షార్ట్స్కి లైక్ 6K అంతే వస్తుంది అనమాట. సో ఇది మాత్రం ద టాప్ అనమాట. 10K వ్యూస్ వచ్చేసాయి. సో అది ఇంకా రన్ అవుతూ ఉంది ఆ షార్ట్స్. సో నేను ఆ షార్ట్ వచ్చి వీడియో కింద లింక్ ఇస్తాను. సో చూడకపోతే దాన్ని చూడండి. సో చెప్పాను కదా మన ఛానల్లో కొంచెం కొత్త కంటెంట్స్ వస్తున్నాయి. సో వాచ్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మోస్ట్ తెలంగాణ, ఆంధ్రాలో ఫుల్గా వర్షాలు పడుతున్నాయని విన్నాను, బట్ చెన్నైలో మాత్రం విపరీతంగా ఎండలు అనమాట. లైక్ ఒక 2 weeks నుంచి చాలా భయంకరంగా ఎండలు. సో చాలా వేడిగా ఉంటుంది. తన్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చి ఆ పని ఈ పని చేసుకునే లోపు మళ్ళీ స్కూల్ టైం కూడా అయిపోతుంది అనమాట. సో మళ్ళీ హడావిడిగా స్కూల్కి వెళ్ళి తనని తీసుకురావాల్సి వస్తుంది అనమాట. అండ్ ఈరోజు కొంచెం లేజీగా ఉన్నాను కాబట్టి అన్ని పనులు పక్కన పెట్టేశాను. సో మనం తర్వాత మెల్లగా చేసుకోవచ్చులే అని చెప్పేసి. మీరేం చేస్తారు లేజీ డేస్లో? మీరేం చేస్తారు? నాకు హెల్ప్ అయ్యేలాగుంటే నాతో షేర్ చేసుకోండి. సో నేను కూడా కొంచెం ఫాలో. రీసెంట్ టైమ్స్లో నేను ఒక హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట. అది ఏంటంటే లైక్ ఫస్ట్ వాష్కే నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది. అంటే దాని మీద చాలా రివ్యూస్ చదివాను నేను. బాగుంది, చాలా పాజిటివ్ రేటింగ్ ఉందన్నమాట దాని మీద. రివ్యూస్ కానీ రేటింగ్ కానీ అంతా చాలా బాగుంది. సో నేను అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకున్నాను. సో యూస్ చేస్తున్నాను. సో కొంచెం రిజల్ట్స్ అయితే కనిపించింది. సో నేను ఇంకా ఒక 3 weeks కంటిన్యూస్గా యూజ్ చేసి ఆ తర్వాత అది బాగుంటే నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? లాంగ్ హెయిర్ కానీ థిక్ హెయిర్ కానీ వాల్యూమ్గా ఉండాలని ఎవరికి నచ్చదు ఆడవాళ్ళకి. సో ఒక మంచి చాలా ఫ్రేగ్రెన్స్ అంతా బాగుంది. సో కెమికల్ ఫ్రీ ఆయిల్ అది. మనం చిన్నపిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారనమాట. యూజ్ చేయొచ్చు అనమాట. సో చూపిస్తాను. లైక్ ఒక 3 weeks కంటిన్యూస్గా నేను యూజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట నేను ఏం హెయిర్ ఆయిల్ యూజ్ చేశాను అని చెప్పేసి. సో డిఫరెన్స్ అయితే నాకు చాలా బాగా అర్థమవుతుంది. నా హెయిర్లో కొంచెం వాల్యూమ్గా అయ్యింది అండ్ కొంచెం పెరిగింది కూడా, పెరుగుతుంది అని కూడా అనిపిస్తుంది అనమాట. 3 days 4 days మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం హెడేక్గా కూడా ఉంది. సో అందుకనే ఇప్పుడు ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. సో చూద్దాం వాట్ ఐ డూ ఇన్ ఏ డే కాబట్టి. సో నేను ఏమేమి చేస్తాను ఏంటి అదంతా మేము ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఆయిల్తో హెడ్ అంతా కొంచెం లైట్గా మసాజ్ చేసుకుంటున్నాను. అంటే హెడ్ ఉండడం వల్ల నేను మసాజ్ చేసుకుంటున్నాను. అండ్ అంటే బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా, లైక్ హెయిర్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తుంది అని చెప్తారు కదా. సో నేనైతే కొంచెం హెడేక్ వల్ల కొంచెం లైట్ మసాజ్ ఇస్తున్నాను. అండ్ ఎప్పుడైనా మనం హెయిర్కి ఆయిల్ పెట్టేటప్పుడు ఫస్ట్ మన హెయిర్ టిప్స్ ఉంటాయి కదా, సో హెయిర్ ఎడ్జెస్కి అక్కడంతా ఫస్ట్ ఆయిల్ బాగా అప్లై చేయాలి. అండ్ ఏంటంటే అక్కడ గాలి తగలకూడదు అని చెప్తారనమాట. సో నేను చూపిస్తున్నాను కదా, సో అదే అనమాట నాకు ఎక్స్ట్రాగా పెరిగిన హెయిర్. సో కొంచెం అంటే నేను టచ్ చేసి చూస్తున్నప్పుడు అంతా నాకు అనిపిస్తుంది కొంచెం వాల్యూమ్ అయింది అండ్ కొంచెం పెరిగింది అని చెప్పేసి.
సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా అలాగే టైం అయిపోయిందనమాట. సో మా పాపని తీసుకొస్తూ సో తను పేస్ట్రీస్ కావాలని అడిగింది. సో అవి 2 తీసుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ మీలో ఎవరైనా ఈ సిరీస్ చూస్తున్నారా, స్వీట్ హోమ్ సిరీస్? ఇది నెట్ఫ్లిక్స్లో వస్తుంది. లైక్ ఏంటంటే ఓకే బాగుంది. లైక్ ఏంటంటే జాంబీస్, ఇప్పుడు ఏదైనా వైరస్ వస్తే ఈ జాంబీస్ లాగా తయారవుతారు కదా. సో ఇక్కడ ఏంటంటే లైక్ జాంబీస్ లాగే ఉంటారు, కాకపోతే ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ లాగా వైరస్ అటాక్ అయిన వాళ్ళు అలా అయిపోతారు అనమాట. సో ఓకే, నేనైతే ఒక 1 డే నుంచి చూస్తున్నాను అనమాట. ఓకే బాగానే ఉంది. సో మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇంకేమైనా మంచి మంచి సిరీస్ ఏమన్నా ఉంటే మాత్రం నాకు సజెస్ట్ చేయండి. సో ఇప్పుడు నా స్టైల్లో ఆకుకూర పప్పు ఎలా చేస్తానో సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్ పెట్టుకొని, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో కందిపప్పు నేను ఒక 1/2 అవర్ ముందు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. ఆ కందిపప్పు ఈ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల పప్పుచారు కానీ, సాంబార్ కానీ, ఆకుకూర పప్పు ఏదైనా కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా నార్మల్గా అన్నీ చేసి కలిపి పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఇలా పప్పు కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్లో వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకొని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆయిల్లో పప్పు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే వాటర్లో సోక్ చేసుకున్నామో ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒకసారి టొమాటో ఇది కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ పచ్చిమిర్చి, టొమాటో, కొంచెం పసుపు అండ్ కొంచెం కారం అది కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వచ్చి ఇప్పుడు ఆకుకూర ఏదైతే కట్ చేసుకొని వాష్ చేసుకుంటామో నీట్గా అది తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవడమే అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే పప్పు ఆకుకూర మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల. సో ఎక్కువ వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే పప్పు సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం దాన్ని మ్యాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా వాటర్ వేసే కన్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసేసుకోవడమే. సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, నేను చేసే ప్రతి వంటలో తాలింపులో కొంచెం 1 లేకపోతే 2 మెంతులు అయితే డెఫినెట్గా వేస్తాను. అండ్ వేయడం వల్ల ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. లైక్ చేదుగా ఉంటుంది కదా అది ఇది అని అనుకోవచ్చు, ఏం ఉండదు. మీరు అంటే పప్పుచారు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, లేకపోతే ఆకుకూర పప్పు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. సో హెల్త్కి చాలా మంచిది మనం ప్రతిరోజు మెంతులు మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల. సో చూసారు కదా, ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని కొంచెం గార్లిక్, హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ వేసుకున్నాను. తర్వాత కరివేపాకు అండ్ ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, తర్వాత ఇంగువ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు ప్లస్ మనం స్మాష్ చేసుకున్న పప్పు అండ్ తర్వాత చింతపండు వాటర్ ఉంటుంది కదా అది కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని వేసేసుకున్నాను అనమాట. సో ఇది బాగా మనకి బాయిల్ అవ్వాలి. ఏంటంటే చింతపండు అంటే రా స్మెల్ పోయిందాక, పచ్చి వాసన పోయేదాకా మనం కుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం బబుల్స్గా వస్తుంది. సో అలా రావాలి, బాగా కుక్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. సో చూసారు కదా ఇలా వైట్ కలర్స్లో బబుల్స్ లాగా వస్తుంది. అలా వస్తుందంటే మీ పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట.
ఆఫ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటే అయిపోయింది. అండ్ లంచ్ చేసేసిన తర్వాత మేము సూపర్ మార్కెట్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎన్ని వెరైటీ ఆఫ్ బనానాస్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా వెరైటీ ఆఫ్ బనానాస్ ఉన్నాయి. అండ్ మేము వచ్చిన సూపర్ మార్కెట్ ఏంటంటే లైక్ హోల్సేల్ అనమాట. మనకి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కానీ కుకింగ్కి సంబంధించినవి కానీ లేదంటే క్లాత్స్ లైక్ బట్టలు, కాస్మెటిక్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. హోల్సేల్ లాగా అనమాట ఇది. సో కంపారిటివ్గా ప్రైజెస్ కూడా చాలా తక్కువనే ఉంటాయి బయటకి ఇక్కడికి. అండ్ అన్నీ ఉంటాయి, మనకి గ్రాసరీస్ కానీ పూజకి సామాన్ కానీ A to Z అన్నీ దొరుకుతాయి. అండ్ నేను ఇక్కడ కొత్తగా ఈ నూడిల్స్ ప్యాకెట్ చూసాను అనమాట. సో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చే తర్వాత ఇది చూశాను, ఏంటి కొత్తగా రిలీజ్ అయినట్టుంది అనిపించింది. సో ట్రై చేద్దామా అని అనిపించింది, కానీ అది స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి అనేలోపు నేను ఇంకా దాన్ని అక్కడే పెట్టేశాను అనమాట. అండ్ చెప్పాను కదా లైక్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ అన్నీ తీసుకొని క్యూలో వెయిట్ చేస్తున్నారు బిల్ కౌంటర్ దగ్గర. సో నేను మా పాప వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట తన కోసం. సో చూశారు కదా ఈ వ్లాగ్, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.